కొయ్య కోడలు. పూర్వం హస్తినాపురంలో శివదత్తుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు. ఆయన జీవితానికి సుఖమనదే ఎరుగదు. ఎందుచేతనంటే ఆయన భార్య పరమ క్రూరాత్మురాలు, గయ్యాలి కూడా. అటువంటి భార్యతో వేగలేక చివరకు శివదత్తుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు. శివదత్తుడికి 3 కుమారులు ఉండేవారు. పెద్దవాడికి వివాహం అయ్యి కోడలు ఇంటికి రాగానే అత్తగారు కొరంటీకం పెట్టనారంభించింది. అంటే బాధలు పెట్టనారంభించిందని. ఈ కష్టాలు కొంతకాలం భరించి పెద్ద కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె వెనకనే ఆమె భర్త కూడా అత్తవారిల్లు వెళ్ళి ఇల్లరికం ఉండసాగాడు. తరువాత రెండో వాడి భార్య కాపురానికి వచ్చింది. వాడి భార్యను కూడా గయ్యాల అత్తగారు కాల్చుకు తినసాగింది. పరమ సాధ్వి అయిన రెండో కోడలు అత్తగారు పెట్టే కష్టాలు భరించలేక పుట్టింటికి వెళ్తే గౌరవంగా ఉండదని ఒకనాడు ఉరిపోసుకొని చనిపోయింది. భార్య పోగానే మనోవ్యాధితో రెండో కుమారుడు మంచం పట్టి కొద్ది కాలానికే మరణించాడు. తన అన్నలిద్దరి గతి చూసిన మూడో కొడుకు వసుదత్తుడు అనేవాడు తన తల్లికి మంచి గుణపాఠం నేర్పదలుచుకున్నాడు. ఆవిడ ఇంత గయ్యాలి మనిషి అయినప్పటికీ ఇంటి మగవాళ్ళు ఉదారవంతులు కావటం చేత ఆవిడ చేసే దౌర్జన్యం ఎవ్వరికి తెలియదు. పెద్ద కోడలు గడుసుది కావటం చేత భర్తను వశపరుచుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండో కోడలు అఘాయిత్యం చేత ఆత్మహత్య చేసుకున్నదని పై వాళ్ళు అనుకున్నారు. తల్లి దుర్మార్గం నలుగురికి తెలిసి వచ్చేటట్టు చేయటానికి వసుదత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు. వాడొక రోజు పొరుగురు వెళ్ళి మనిషి ఎత్తు కొయ్య బొమ్మను చేయించాడు. అర్ధరాత్రి వేళ ఆ బొమ్మను బండిలో తెచ్చుకొని తన ఇంటి పక్కనే మరొక ఇంట్లో ఉంచి ఆ ఇంటికి గడియా వేసి వాకిలి దగ్గర దాసీదాన్ని కాపలా ఉంచి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను పెళ్లి చేసుకొని వచ్చాను. నా భార్య మన ఇంట ఉంటే పోట్లాటలు వస్తాయి. అందుచేత దాన్ని పక్క ఇంట్లో ఉంచాను. అది ఇక్కడికి రాను వద్దు, నువ్వు అక్కడికి పోను వద్దు అన్నాడు. తల్లి సరేనంది. కానీ పెద్ద కోడలిద్దరి మీద ఉన్న కసి మూడో దాని మీద తీర్చుకోలేకపోతున్నానే అని బాధపడింది. ఒకనాడు కొడుకు ఇంట్లో లేకుండా చూసి ఆమె రోకలి బండతో తల పగలగొట్టుకొని పెడబొబ్బలు పెట్టసాగింది. అందరూ చేరారు. ఆ సమయానికి కొడుకు కూడా వచ్చాడు. ఏమైందని అందరూ అడిగారు. చూసారా, నా కోడలు అకారణంగా వచ్చి రోకలి బండతో నా తల పగలగొట్టి లోపలికి పోయి తలుపు వేసుకున్నది అని ఆ గయ్యాల్ది అందరికీ చెప్పింది. ఎంత పని జరిగింది అనుకుంటూ అందరూ పొరిగింట్లోకి జొరబడి చూసేసరికి ఏమున్నది? కొయ్యబొమ్మ. ఇదే నా భార్య, ఇదే మా అమ్మను రోకలతో తల పగలగొట్టి లోపలకు వచ్చి తలుపు వేసుకున్నది అని వసుదత్తుడు అందరికీ చెప్పాడు. అందరూ గయ్యాల్దాన్ని హేళన చేశారు, బాగా తిట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు వసుదత్తుడు మంచి కన్యను చూసి పెళ్లాడాడు. ఆ పిల్లని అత్తగారు ఎన్నడూ పల్లెత్తి మాట అన్న పాపాన పోలేదు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.